అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ముద్రించినటువంటి నో డ్రగ్స్ అనేటటువంటి అలో యూత మేలుకో, చెడు వ్యసనాల నుండి నిన్ను నువ్వు కాపాడుకో అనేటటువంటి ఒక పోస్టర్ ని విడుదల చేయడానికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి హిందూపురం మున్సిపల్ చైర్మన్ డి రమేష్ గారికి, అలాగే హిందూపురం 2వ పట్టణ సిఐ సార్ కరీం సార్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రమేష్ రెడ్డి గారికి, అలాగే వార్డు కౌన్సిలర్ ఎంఆర్పిఎస్ తాలూకా అధ్యక్షులు సతీష్ గారికి, అలాగే ఇక్కడ ఆనంద్ రాజు గారు ఏఐటియుసి జిల్లా గౌరవాధ్యక్షులు, బాబు గారు ఏఐటియుసి జిల్లా కోశాధికారి, అలాగే ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా గారు, అలాగే కమల్ బాషా జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చలపతి గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు సురేష్ గారు, ఏఐటియుసి తాలూకా కార్యదర్శి మారుతిరెడ్డి గారు, జిలాన్ గారు, ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఈ ఏదైతే హలో యువత మేలుకో అనేటటువంటి కార్యక్రమాన్ని అఖిల భారత యువజన సమైక్య ఎందుకు చేపట్టిందంటే, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి యువత భారతదేశంలోనే ఉన్నారు. అత్యధికంగా ఉన్నటువంటి యువకులు ఉన్నటువంటి దేశం భారతదేశం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా తమ కుటుంబాన్ని, అలాగే తమ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కాపాడుకోవాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో మత్తు పదార్థాలకి దూరంగా ఉండి ఏదైతే ఈ సమాజంలో ఈరోజు చాప కింద నీళ్ళగా ప్రవహిస్తున్నటువంటి డ్రగ్స్ ను అరికట్టడానికి ఈరోజు పోలీస్ వ్యవస్థ భారతదేశంలో పెద్ద ఎత్తున శ్రమిస్తున్నది. అయినప్పటికీ కూడా అక్రమ రవాణా చేస్తూ ఏదైతే వివిధ రాష్ట్రాల నుండి ఏదైతే ఈ మత్తును నేడున్నటువంటి విద్యార్థులకు యూత్కి ఇస్తూ వారిని చెడు బాటను పట్టిస్తున్నటువంటి వారిని సన్మార్గంలో పట్టించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఏఐవైఎఫ్ మంచి ప్రయత్నం చేసింది. ఇందుకు ఏఐవైఎఫ్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అభినందిస్తున్నాము. మున్ముందు ఇటువంటి వాటిపైన సదస్సులు, సమావేశాలు నిర్వహించి ఇంకా మరింత యువకులలో దీనిపైన అవగాహన కల్పించడానికి ఏఐవైఎఫ్ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.